హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈజీగా టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కుల్ఫీ ఐస్ అయితే ఇవాళ నేను షేర్ చేస్తున్నానండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ కుల్ఫీ ఐస్ని అయితే మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. అలాగే 1/2 లీటరు మిల్క్ అయితే తీసుకుంటున్నాను. దీనికి ఇంకోటి ఏంటంటే కుల్ఫీ మౌల్డ్స్ అనేది మన దగ్గర ఉన్నవి తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర టీ గ్లాసెస్ ఉంటే వాటిల్లో కూడా ఈ కుల్ఫీస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ 5 స్పూన్స్ షుగరు, అలాగే 1/2 లీటర్ మిల్క్, 2 స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ ఫ్లేవర్ వేరేది కావాలన్నా బటర్ స్కాచ్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నటువంటి కుల్ఫీ మోల్డ్స్ని అయితే వాష్ చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న మిల్క్ అనేది కౌ మిల్క్, చాలా చిక్కగా బాగుంటాయి, అందుకే నేను ఇక్కడ వీటిని అయితే తీసుకున్నాను. ఈ పాలు అనేది బాగా కాగుతూ మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనమైతే ఇక్కడ 10 నుంచి 15 కాజుస్ని అయితే తీసుకున్నానండి. మీ దగ్గర బాదం ఉన్న బాదం యాడ్ చేసుకోవచ్చు. మనం కుల్ఫీ తినేటప్పుడు పంటి కింద అవి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అలాగే 1 కప్పు మిల్క్ తీసుకున్నాను. ఆ 1 కప్పు మిల్క్లో అయితే ఎటువంటి ఉండలు లేకుండా ఈ వెన్నెలా కస్టర్డ్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నానండి. 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. నేను తీసుకున్నది 1/2 లీటర్ మిల్క్ కాబట్టి 1.5 స్పూన్ అయితే తీసుకుని ఇలా ఉండలు లేకుండా బాగా అయితే కలుపుతున్నాను. సో మనం ఇందులో రోస్టెడ్ ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో వాటిని అయితే మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇలా కాజుస్ని అయితే మరీ స్మూత్గా కాకుండా ఇలా అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే వీటిని మనం చూస్తున్నారు కదా, బాగా మరిగిన పాలల్లో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలపాలండి, అడుగు పట్టుకోకుండా ఇలా బాగా కలుపుతుంటే పాలు అనేవి చాలా చిక్కగా తయారవుతాయి. మనం దంచి పెట్టుకున్న కాజుస్, అలాగే కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్, అది కూడా యాడ్ చేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీగడ కూడా బాగా కడుతుంది కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 5 to 6 స్పూన్స్ షుగర్ అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత లెవెల్లో షుగర్ కావాలో అంత లెవెల్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ అయితే ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ కలిపాక కలర్ అయితే లైట్ ఎల్లోయిష్ అయితే వస్తుంది, కానీ 5 to 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుందండి. పెద్ద టైం అయితే ఏం పట్టదు. రెగ్యులర్గా ఎప్పుడు బయట నుంచి తెచ్చి కుల్ఫీలు తినడం కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మన ఇంట్లో పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. 1 to 1.5 అవర్ అయితే నేను అలాగే వదిలేసాను. చల్లబడిన తర్వాత ఆ మిక్స్ని అయితే ఇలా కుల్ఫీ మౌండ్లోకి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, కొద్దిగా థిక్నెస్ అయితే పెరిగిందండి చల్లారిన తర్వాత. వేడి మీద అయితే కొద్దిగా పలుచుగా అనిపించింది. వీటిలో మనం కాజూస్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. చూస్తున్నారు కదా, చాలా థిక్గా అయితే ఉంది. ఇలా మన దగ్గర ఉన్న కుల్ఫీ మౌల్డ్స్లోకి అయితే మనం ఆ బ్యాటర్ని అంతా ఇలా వేసుకోవాలి. మనకి చాలా రకాల కుల్ఫీస్ అయితే మనం చేసుకోవచ్చు అండి. వాటర్ మిలన్తో కానీ, అలాగే మిల్క్తో చేసుకోవచ్చు, అలాగే మ్యాంగోతో, మన దగ్గర ఏదైతే ఉంటుందో వాటితో అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఇలా ట్రై చేశాను. ఈ సమ్మర్లో అయితే ఆఫ్టర్నూన్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ని అంతా కూడా కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసుకుని రెడీ చేస్తున్నాను. కొద్దిగా అయితే మిగిలిందండి. మిగిలిన దాన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా టీ గ్లాసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ టీ గ్లాసెస్లోకి అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. నేను 5 to 6 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వెంటనే తీయకుండా కొద్దిగా చల్లటి నీళ్ళల్లో 5 minutes ఉంచి తర్వాత తీసానండి. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చాయండి. కలర్ కానీ స్ట్రక్చర్ కానీ టేస్ట్ కూడా అల్టిమేట్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇంట్లో కుల్ఫీ తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అవే తినడం కాకుండా ఇంట్లో కూడా ఇలా తింటూ హ్యాపీ ఫీల్ అవుతారండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.